Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం. The fruit of the womb is his gift. The book of Psalms chapter 127 verses 3. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, ఈ లోకంలో చాలా మంది కుటుంబ విషయాలలోనూ కానీ, కుటుంబ బాంధవ్య భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు రావడం, లేదా గర్భఫలం లేదని ఒకరిని ఒకరు నిందించుకోవడం కానీ, ఎన్నో అవమానాలతోనూ ఎన్నో నిందలతోనూ చాలా మంది బాధపడుతున్నారు. అదే రీతిగా మరి వారి జీవితాలలో అద్భుత కార్యాలు జరగాలన్నా అది కేవలం దేవుని ద్వారా మాత్రమే దేవుడు జరిగిస్తాడండి. అయితే దేవుడు దినవాగ్దానం ద్వారా తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, దేవుడు ఎంత చక్కని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడో. అబ్రహాముకు సారాకు కూడా వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఇదిగో నీ ఒక కుమారుని కందువు అని దేవుడు మాట్లాడాడండి. అతని పేరు ఇస్సాకు. వృద్ధాప్యంలో కూడా అబ్రహాముకు సారాకు దేవుడు కుమారుణ్ణి గర్భఫలము బహుమానముగా దేవుడు అందించి ఉన్నాడు. మరి ఈ రోజుల్లో కూడా చాలా మందికి అటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుడు తప్పకుండా మీ జీవితాలలో కానీ, మీ కుటుంబ బాంధవ్య విషయాలలో కానీ దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించగలడు. మిమ్మల్ని తోకగా కాకుండా తలగా నియమిస్తాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని మాట యందు దేవుని యొక్క ప్రతి వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు సిద్ధముగానున్నాడు. కనుక వాక్యమునందు విశ్వాసము పొందిన వారమై ఉంటూ దేవునికి ప్రార్థించుకుంటే దేవుడు సహాయం చేస్తాడండి. మన ప్రతి అవసరతలోను, కుటుంబాలలోను, అలాగే మన జీవితాలలో కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో మనకు ఏదైతే అవసరమో దేవుడు మన అవసరాలను తీరుస్తున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు. కనుక మనం దిగులు పడకూడదు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈ గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అయితే మరి దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలను దయచేయగలడు. కనుక ఈ మాట యందు విశ్వాసం ఉంచి ప్రార్థించిన వారై ఉంటూ మీ కుటుంబంలోను సంతోషంతోను ఆనందంతోను దేవుడు ప్రతి ఒక్కరిని వర్ధిల్లింప చేయును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా ప్రభువా, గర్భఫలము నీవిచ్చు బహుమానమని ఈ దిన వాగ్దానం ద్వారా తెలియజేస్తావు ప్రభువా. ఎందరైతే ఈ లోకంలో గర్భఫలం లేని వారు ఎందరైతే ఉన్నారో ప్రభువా, వారందరికీ నీ దయచేయండి ప్రభువా. వివాహాలయ్యి ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా చాలా మందికి గర్భఫలం లేక నిందలు అవమానాలతో లేదా ఆరోగ్య సమస్యలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని విడిపించి దేవానికి కార్యము చేయమండి. నీ గొప్ప బహుమానమును ఆ కుటుంబానికి ఎవరికైతే లేదో ఆ కుటుంబంలో నింపమని కోరుతున్నాం దేవా. నీ కార్యము ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలో నెరవేర్చమని, కుటుంబంలో ఆనందమును సంతోషమును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.